అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వ అసమర్థ పాలన బట్టబయలైంది. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అసెంబ్లీ సాక్షిగా బయటపడ్డాయి. వాళ్ళు వీళ్ళు అనటం కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలే కూటమి పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో బయటపెట్టారు. ఇదేం పాలన అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కూటమి పాలన సూపర్ హిట్ అంటూ పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నారు సీఎం చంద్రబాబు. ఓవైపు తప్పులను కప్పిపుచ్చుకుంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ అటు కూటమి ఎమ్మెల్యేలే ప్రభుత్వ అసమర్థ పాలనను బయటపెడుతున్నారు. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ శాఖల పనితీరు, ప్రజల్లో ప్రభుత్వం పట్ల అభిప్రాయం, నియోజకవర్గాలలో తమ పరిస్థితి ఏ విధంగా ఉందో వివరిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం దాటవేశారు. చివరికి స్వయంగా చంద్రబాబే మర్యాదగా మాట్లాడాలంటూ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి వెళ్లారంటే కూటమి ఎమ్మెల్యేలు ఏ రీతిలో అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతోంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. రాష్ట్రంలో యూరియా కొరత లేదని పదే పదే చెబుతున్న చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యేనే షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో యూరియా దొరకడం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. యూరియా అందివ్వడంలో ప్రభుత్వం విఫలమైందని, తమ ప్రాంతంలో యూరియా దొరకడం లేదన్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రైతులకు కావలసిన యూరియా సప్లై చేసే పరిస్థితిలో లేదన్నారు. ప్రొద్దుటూరు ప్రాంతంలో యూరియా దొరకడం లేదు. రైతులందరూ కూడా రోజు అంగళ్ళ దగ్గర పోయి క్యూలు కట్టి నిలబడతా ఉండబడినప్పటికీ యూరియా దొరకని పరిస్థితి ఉంది. అందరూ కేసు కెనాల్ కింద నాట్లు జరిగినాయి. నాట్లు యూరియా వేసుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది. ఉండబడినప్పటికీ కూడా డిపార్ట్మెంట్కు కావాల్సినంత రైతులకు సప్లై చేసే పరిస్థితి లేదు సార్. తప్పనిసరిగా మా ప్రాంతంలో పూర్తి కావాల్సినంత సమృద్ధిగా ఎరువులు రైతులకు అందించాల్సిందిగా కోరుతున్నాను సార్. అమరావతి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నప్పటికీ కూడా అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. కనీసం సభలో కూడా వారి సమస్యలపై చర్చించడం లేదన్నారు. గత మన అసెంబ్లీ సెషన్లో అమరావతి మీద అమరావతి రైతుల ఆర్తనాదాలు 5 సంవత్సరాలు నేను స్వయంగా హ్యాండిల్ చేశానది. ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 15 నెలలైనా కూడా అమరావతి రైతుల సమస్యలు మాత్రం సాల్వ్ కావట్లేదు. ఆ రోజు స్పీకర్ గారు ఇది సబ్జెక్టు మంచి సబ్జెక్టు, దీనికి ఒక 2 గంటల సమయం ఇచ్చి అడ్రస్ చేయాలి అని అన్నారు. ఆ 2 గంటలు రాలేదు. అమరావతి రైతుల ప్రాబ్లమ్స్ సాల్వ్ కాలేదు అధ్యక్ష. అటు అమరావతి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్. ఇప్పటి వరకు కూడా భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలన్నారు శ్రావణ్ కుమార్. సిఆర్డీ ఆఫీస్ చుట్టూ తిరిగిన వాళ్ళు తిరిగినట్టే ఉన్నారు. మాకు ప్లాట్లన్నా మార్చండి, లేదా అది ఆ భూములు ఇవ్వని వాళ్ళకి ఎక్వైర్ చేయటానికైనా నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నారు. అది పెద్ద సమస్యగా ఉంది అధ్యక్ష. అదొక సమస్య. తర్వాత రాజధాని ప్రాంతంలో ఎస్ఐన్ రైతులు దాదాపు 4000 ఎకరాల దాకా భూములు ఇచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులు కొంతమంది ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. తమ దృష్టికి తెలుసు, దాదాపు 33,500 ఎకరాలు ఇచ్చారు. అందులో కొంతమంది రైతులకి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. ఆ ప్లాట్స్ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని రైతుల పొలాల్లో వచ్చినాయి. మొత్తానికి ప్రభుత్వ వైఫల్యాలను కూటమి ఎమ్మెల్యేలే అసెంబ్లీలో బయటపెట్టారు. 15 నెలల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తే రాబోయే అసెంబ్లీ సమావేశాల నాటికి స్వపక్షంలోనే విపక్షంగా కొంతమంది ఎమ్మెల్యేలు మారతారని కూటమి నేతల్లో చర్చ నడుస్తోంది.